హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సరే, ఇప్పుడు ఇంటర్నల్లో కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణం కేటీ రామారావు దూకుడు స్వభావం వల్ల కూడా ఒక కారణం అని చెప్తా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో మీరు కూడా దగ్గరుండి చూసిరు, మీరు చురుగ్గా పాల్గొన్నప్పుడు మీ వెనకాలే తిరిగిన వ్యక్తి తారక రామారావు. ఏమంటారు, నిజంగా అది వాస్తవమే అంటారా? 100% వాస్తవం. రాజకీయంగానైనా మానసికంగానైనా రేపు భవిష్యత్తులో భౌతికంగానైనా కేసీఆర్కి ఏ నష్టం జరిగినా అది కేటీఆర్ వల్ల జరుగుతున్నట్టే. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. 100% ఎక్కడైనా మాట్లాడుతుంది. ఎక్కడ నష్టం జరిగినా ఎవరు చేసి చెప్పు, ఆయన కుర్చీ గుంజుకోవాలని ఎవడన్నా అనుకున్నాడా? ముఖ్యమంత్రి పదవి కావాలని ఎవడైనా అన్నాడా, ఆశించిండా, అడిగిండా? కేటీఆర్ తప్ప. కేటీఆర్ ఆశించిండా ముఖ్యమంత్రి? మరి అరే ఇది మనం అందరం చూస్తాం. అది ఏమో కేసీఆర్ కొడుకు మీద ప్రేమతో ఇవ్వాలనుకుంటే తప్ప అంత అవుతుంది, అంత అవుతుంది. కానీ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కొంచెం పెద్దదేమో అనిపిస్తుంది. నేను 100% ఎక్కడైనా మాట్లాడతా, కేటీఆర్ ముందు కూడా మాట్లాడతా, కేసీఆర్ ముందైనా మాట్లాడతా. తండ్రికి రాజకీయంగా ఆయనని ఈరోజు ఈ క్షోభ గురి చేస్తున్నది, ఈ స్థితికి తీసుకొచ్చింది కేటీఆర్ అహంకారమే, కవితమ్మ మూర్ఖత్వమే. హరీష్ రావు ఏం లేదా? వాళ్ళు తక్కువ. ఏమో హరీష్ నాథ్ మరో ఏక్నాథ్ షిండే అవుతాడు, అందుకే బీఆర్ఎస్లో ఈ ఒడిదుడుకులు అనేవి ఏర్పడ్డాయని. అయిన తర్వాత సంగతి అయిన తర్వాత ఏక్నాథ్ షిండేలు ఇవన్నీ ఏమో నడవవు. కానీ వీళ్ళిద్దరు కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము చేసే కేటీఆర్ కవిత మేము చేసే చర్యల వల్ల మా నాయనకి నష్టం జరుగుతుందనే ఇంగిత జ్ఞానం ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాపో. ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉన్నారా వీళ్ళు? చూడాలా మరి. అంటే కవిత గారు జైలుకి పోయిర్రు, మళ్ళీ కేటీఆర్కు అనుకున్నట్టు సీటు రాలేకపోయినాయి కదా, కొంత ప్రభావం ఏమైనా చూపెడుతుందేమో మేబీ. చూడాలా ఏం జరుగుతుంది. కానీ మీ మాటలు అంటే కేసీఆర్ కూడా గుండె వరుగుతాడేమో అన్న. నేను ఏం కొత్తగా మాట్లాడి నేను అప్పుడు నేను ఆ రోజు మియా బీబీలు తప్ప నాకెవ్వరు లేరు అని నేను 2001లో ఆయనతో చెప్పించిన. మనం అన్నిటికీ అతీతంగా ఉండాలి, కుటుంబానికి అతీతంగా ఉండాలి, కుటుంబంలో జరిగే అన్ని విధానాలకి దూరంగా ఉంటే తప్ప ప్రజలు నమ్మరు. ఇవాళ ఏమైంది? ఇవాళ ఆయనని ఒకనాడు తెలంగాణ జాతిపిత అన్నారు, ఆకాశంలో చూసుకున్నారు కేసీఆర్ని. ఇవాళ ఎక్కడ పోయిండు? కవిత కేటీఆర్ చేసిన పని వల్ల పాతాలను దొక్కబడ్డాడు, ఎవ్వడు ఊహించని స్థితికి దిగజారిండు. తెలంగాణ ప్రజలు ఆయనకి ఆయన మీద ఎవడైనా చిన్న మాట అంటే ఈగ వాళ్తే కూడా భరించలే. ఇప్పుడు ఆ ప్రజలే ఓడించే పరిస్థితి వచ్చింది. మరి ఎవరి వల్ల? వీళ్ళ వల్ల, కుటుంబం వల్ల, కోటరి వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజలు కేసీఆర్కి ఎప్పుడు అన్యాయం చేయలే, తెలంగాణ సమాజం ఎప్పుడు కేసీఆర్కి అన్యాయం చేయలే. అన్యాయం చేసింది, నష్టం చేసింది, మోసం చేసింది, నమ్మక ద్రోహం చేసింది కుటుంబ సభ్యులే. శోభదిన లేకపోవచ్చు, శోభదిన దీంట్లో ఏం లేకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళు అయితే ఉండవచ్చు, ఉన్నది ఖచ్చితంగా 100% ఉన్నది. సో ఫైనల్గా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా, ఈ పార్టీ ఫిరాయింపులు జరిపే వాళ్ళకు కావచ్చు, వాళ్ళని స్వాగతించే రాజకీయ పార్టీలకు కావచ్చు, మేము ఒకటే చెప్తాం, పోయే వాళ్ళకైనా తీసుకునే వాళ్ళకైనా మీరిద్దరూ రేపు చరిత్రలో చరిత్రహీనుడు అయిపోతారు. ఇది తాత్కాలిక పాల పొంగు లాంటిదే, ఒక మెరుపు లాంటిదే, ఇంత తప్ప ఏమీ ఉండదు. మీరు ఈ తెలంగాణ చరిత్రలో చరిత్రహీనుడు అయిపోతారు, కాలగర్భంలో కలిసిపోతారు, ద్రోవులుగా మిగిలిపోతారు. తీసుకునేవాడైనా పోయేవాడైనా ఇద్దరు ఇటువంటి ప్రయత్నాలు చేయకుర్రి అని నా అభిప్రాయం. సరే అన్న, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొందరు వ్యక్తుల గురించి కొన్ని విషయాలు చెప్తా, మీ అభిప్రాయం జస్ట్ ఎస్ ఆర్ నో అని చెప్పండి. ఓకే, కేసీఆర్ ఇప్పటికీ తెలంగాణ జాతిపిత? ఇప్పుడైతే కాదు. నో. కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఈ స్థాయిలో ఉన్నది. ఇంకా ఈ స్థాయి అంటే మంచిగా చెడుక, ఈ రోజు ఇంత దిగజారడానికి కేటీఆరే కారణము.
మంచిగా లేదు, చాలా నష్టపోయింది అనేది నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే బెటర్ సీఎం. అస్సలు కాదు, పోల్చొద్దు మనం. కేసీఆర్ రేవంత్ రెడ్డి, చెన్నారెడ్డి ఎవరికి వాళ్ళే. ఇది బెటర్ కాదు అని చెప్పడానికి వీల్లేదు. వాస్తవం చెప్పండి, కొంచెం మీకు కూడా ఏమున్నా కూడా ఉన్నట్టు చెప్పండి. కాంగ్రెస్లో రెడ్డిల పాలన నడుస్తుంది. అది ఖచ్చితంగా ఓపెన్ సీక్రెట్. అది దాంట్లో ఏమీ పెద్ద రహస్యమైంది చెప్పుకోకూడదు ఏం లేదు దాంట్లో. ఎక్కడైనా కానీ ఒక కోటరీ ఉన్నప్పుడు ముఖ్యుడు యథా రాజా తదా ప్రజ అంటాం కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ఆ చివరికి ఆ 3 అక్షరాలు RAO రావు అని ఉన్న వాళ్ళందరూ మా ప్రభుత్వం అన్నాడు. ఇప్పుడు 2 అక్షరాలున్నా, ఇంగ్లీష్లో అయితే 5 అక్షరాలు, తెలుగులో అయితే 2 అక్షరాలు. వాళ్ళే మా ప్రభుత్వం అని చెప్పుకుంటారు. ఆడపోతే కమ్మ, ఈడపోతే వెలమ రెడ్డి, లేకపోతే ఇప్పుడు కొత్తగా కాపు మా ప్రభుత్వం వాళ్ళు చెప్పుకుంటారు. ఇంతే, ఏం లేదు. ఢిల్లీలో అయితే మా బ్రాహ్మణుల ప్రభుత్వం అంటారు. అంతే, ఏం లేదు ఇక్కడ. ఇదేం పెద్ద రహస్యం కాదు. రాజకీయాలు నడుస్తున్నాయి. బట్టి విక్రమార్క గారికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా కూడా అంతటి గుర్తింపు అయితే లేదు. అది కొంత ఆయన స్వయం కృతాపరాధం కూడా ఉంది. ఆయన దాన్ని కాపాడుకోవాలి, ఆ హుందాతనాన్ని కుర్చీని కాపాడుకోవాలి, ఆ హోదాని కాపాడుకోవడంలో ఆయన కూడా విఫలమవుతున్నాడు. సరే, రెడ్లు చేస్తారు, ఈయన దాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం అయితే విఫలమవుతుంది అనిపిస్తున్నది. ఓకే, భవిష్యత్తులో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ని కాంగ్రెస్ కనుక చంపేస్తే అనాలోచితంగా అన్యాపదేశంగా బీఆర్ఎస్ని పగబట్టి చంపాలనుకుంటే ఆ స్పేస్లో వచ్చి బీజేపీ చేరుతుంది. లేకుంటే మాత్రం అవకాశం లేదు. ఒకవేళ బీఆర్ఎస్ని చంపే అవకాశాలు ఉన్నాయా బీజేపీ పార్టీ? బీజేపీ చంపలేదు. బీజేపీతో కాని పని. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకు పెట్టి మోడీ అమిత్ షాలు చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఆ భుజం రేవంత్ రెడ్డి ఇస్తే చంపగలుగుతారు. లేకుంటే తెలంగాణ వాదాన్ని కానీ, తెలంగాణ నినాదాన్ని కానీ, తెలంగాణ ఆకాంక్షల్ని ఈ భూప్రపంచంలో ఎవడు చంపలేడు. కేసీఆర్ని చంపగలుగుతావు కావచ్చు, కేటీఆర్ని చంపగలుగుతావు, కానీ తెలంగాణ వాదాన్ని నినాదాన్ని ఎవడు చంపలేడు. ఒకవేళ భవిష్యత్తులో తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సి వస్తే గాదే ఇన్నయ్య గారు పోయి బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు. నేను బీఆర్ఎస్ కండువా అసలే కప్పుకోను. తెలంగాణ వాదాన్ని నినాదానికి నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తా. కానీ అసలు బీఆర్ఎస్ అనేది ఎన్నడో తెలంగాణతోటి పేగుబంధం దిగిపోయింది. బీఆర్ఎస్ని తెలంగాణ ప్రజలు మా పార్టీ అనుకుంటలేరు, ఉద్యమకారులు అనుకుంటలేరు. ఒకవేళ మళ్ళా అనుకోవాలంటే అది టీఆర్ఎస్గా ఉంటే అనుకుంటారు. అంత తప్ప బీఆర్ఎస్ అనుకునే పరిస్థితి లేనే లేదు. ఓకే.